ఏమండి మీకు ఈ విషయం తెలుసా? ఏమిటో? ఏమిటి అంటారేంటండి, మీ ఫ్రెండ్ ప్రసాద్కును మా ఫ్రెండ్ సుబ్బలక్ష్మికి మ్యాచ్ ఫిక్స్ అయిందంట. అయితే అంత మెల్లిగా మాట్లాడతారేంటండి? ప్రసాద్ ఎంత తెలివైన కుర్రోడు, చిన్నప్పటి నుంచి ఆటల్లోనూ చదువులోనూ అన్నిట్లో ఫస్టే. ఇప్పుడు పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, నెలకి ₹1,00,000 జీతం. మరి మా ఫ్రెండ్ సుబ్బలక్ష్మి 7వ తరగతి 7 సార్లు ఫెయిల్ అయింది. వంట రాదు, తంట రాదు, ఇంటికి వచ్చిన ఎలా మాట్లాడమో తెలియదు, జిడ్డు మొహంది. అలాంటి దానికి ప్రసాద్తో పెళ్ళా? ఏమో ఏం చేస్తారో నాకు తెలియదు, అర్జెంటుగా పెళ్ళి ఆపేసండి. ఆపరా? అలాంటి తెలివైన కుర్రోడికి ఇలాంటి జిడ్డు మొహాన్ని ఇచ్చి పెళ్లి చేస్తుంటే, అతని జీవితం నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? అసలు మీరు మనిషేనా? మీకు మనసే ఉందా? ఏం చేస్తారో తెలియదు, అర్జెంటుగా పెళ్ళి ఆపండి. నేను ఆపను. ఎందుకు ఆపరా? ఎందుకా? ప్రసాద్ నీకు తెలుసు కదా? అవును తెలుసు, చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కనేగా ఉన్నది, కలిసి తిరిగాం, కలిసి పెరిగాం, బాగా తెలుసు. అంటే నీ గురించి బాగా డీటెయిల్డ్గా అన్ని విషయాలు తెలుసు కదా? డీటెయిల్డ్గా అన్ని విషయాలు తెలుసు. అన్నీ తెలిసి నా పెళ్ళ ఆపాడా? వాడి పెళ్ళి నేను ఆపడానికి?